హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. నా తరపున డిజిటల్ తెలుగు టెక్స్ తరపున స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా డైరెక్ట్గా మీ మెయిల్లో పొందవచ్చు. అలానే మీ సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అడోబ్ ఇండిజైన్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం టైప్ టూల్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం లైన్ టూల్. ఈ లైన్ టూల్ అనేది మనకి జనరల్గా ఎలా మనం ఈ లైన్ టూల్ అనేది మనం ఎక్కడ సింగిల్గా ఇక్కడ చూడండి, దీన్ని లైన్ టూల్ అంటారు. ఈ లైన్ టూల్ అనేది మనం ఎక్కువగా అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం చూస్తూనే ఉంటాం ఏదైనా సంథింగ్ లెటర్ హెడ్ చేసేటప్పుడు దాని టాప్లో వచ్చేసి మన అడ్రస్సు, మన లోగో, మనం ఇచ్చిన దాని కింద ఒక చిన్న లైన్ ఉండాలి. అలానే విజిటింగ్ కార్డ్స్లో కానీ, అలా ఎనీ బుక్స్లో కానీ సంథింగ్ ఈ లైన్ స్ట్రోక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అది మనం ఎలా చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ, మనకు ఒక విజన్ అనేది ఉంటే ఆటోమేటిక్గా ఈ లైన్ టూల్తో కూడా మన వండర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. మెయిన్లీ వచ్చేసి ఇండిజైన్లో వచ్చేసరికి ఈ లైన్ టూల్ అనేది చాలా, ప్రతి ఒక్క టూల్ కూడా అవసరం టూల్ అండి. మనం ప్రతి టూల్ ఈ టూల్ కరెక్ట్గా ఉంది, ఈ టూల్ బాగా యూజ్ చేస్తున్న కంటే కూడా ప్రతి టూల్ గురించి తెలుసుకోవడం అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంత మనం థియరిటికల్గా మనం చెప్పుకునే బదులు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ నేను మనకి షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్గా వస్తుంది. దీని కలర్ ఇప్పుడు ఏముంది అంటే ఇక్కడ బ్లాక్ ఉంది. మనం దీనికి కలర్ అనేది ఇక్కడ నుంచి అప్లై చేయొచ్చు. ఇది ఫిల్ కలర్, ఇది స్ట్రోక్ కలర్. ఓకే, ఇక్కడ నుంచి అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఏముంది, బ్లాక్. ఇప్పుడు వచ్చేసరికి ఏముంది, దీని వెయిట్ ఎంత ఇద్దాం, సపోజ్ ఒక 100 ఇచ్చామండి. చూడండి, ఇది ఒక స్మాల్ ఇర్రెగ్యులర్గా రెక్టాంగులర్. అలానే లేదు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇచ్చామనుకో, 400 ఇచ్చాము. యాక్చువల్గా ఇది మనం ఏం చేసామండి అంటే, లైన్ టూల్తోనే మనం ఈ రెక్టాంగులర్ బాక్స్ అని వచ్చింది. మరి ఎందుకు ఇంత మనం వచ్చిందంటే, దాని వెయిట్ అనేది మనం 400 ఇచ్చాము. చూడండి, ఇక్కడ ఇది వెయిట్ అనేది 400 ఇచ్చాము. సో ఇక్కడ నేను జస్ట్ ఒక 6 ఇస్తున్నాను. ఇది లేదా ఒక 10 ఇద్దాం. ఇది లైన్ టూల్. ఈ లైన్ టూల్ దీన్ని మనం స్ట్రోక్ కూడా అంటాం. దీన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఈ స్ట్రోక్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, నేను ఇలా స్ట్రోక్ కలర్ అనేది ఇక్కడ ఈ ప్యానల్ అనేది నేను సపరేట్ చేశాను. దీన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నాను నేను. మనం ఇవన్నీ ఈ ప్యానల్స్ అన్ని మనం యాక్సెస్ చేయాలంటే విండో మెనూ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి స్ట్రోక్ అంటే F10 ఆర్ కీబోర్డ్. ఓకే, దీన్ని మనం ఈ విధంగా స్ట్రోక్ ప్యానల్. ఓకే, దీన్ని సపరేట్గా నేను తీసుకొచ్చాను, ఇక్కడ బయటికి తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, దాని వెయిట్ నేను ప్రజెంట్ 10 ఇచ్చాను కదా. ఇంకొంచెం మీకు స్క్రీన్ మీద విజిబిలిటీ అవడానికి ఇంకొంచెం పెంచుతున్నాను. దీని క్యాంపు అంటే ఇక్కడ చూడండి, దీనికి మనకు రౌండెడ్ కావాలా. ఇక్కడ మీకు జూమ్ ఇక్కడ తెలుస్తుంది, మీరు చేంజ్ అవుతుందా ఇక్కడ, లేదా కొంచెం లైట్గా జూమ్ చేద్దామా. ఇది ఇక్కడ దీని మామూలు, ఇది రౌండ్. అలానే ఇది సెంటర్ నుంచి, ఇవన్నీ కూడా వాటి ఆప్షన్స్. అలానే లిమిట్, అలానే స్ట్రోక్. ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ కూడా దాని స్టైల్స్ అనొచ్చండి. ఈ స్టైల్స్ మనం యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ నుంచే యాక్సెస్ చేయొచ్చు. మీరు దీన్ని కొంచెం ఇక్కడ చూడండి, మీకు ఇవన్నీ కూడా లైన్ యొక్క స్టైల్స్ అనొచ్చండి. మనకి సింగిల్ లైన్ కావాలా, లేకపోతే డబల్ లైన్స్ కావాలా. చూడండి, ఇవన్నీ
అలానే మనం ఏదైనా సంథింగ్ మనం లెటర్ యాడ్ చేసాం, దాని కింద ఒక స్మాల్ లైన్, ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. అలానే విజిటింగ్ కార్డ్స్లో కానీ బ్రోచర్స్లో కానీ అంటే మనం యూజ్ చేసుకునే క్రియేటివిటీని బట్టి మనం ఒక డిజైన్ చేస్తున్నామంటే దాని క్రియేటివిటీ అనేది మనకి ఈ లైన్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలి వీటన్నిటి కూడా అవి వాటి స్టైల్స్ అనొచ్చండి. మనం ఇవన్నీ చూడండి, ఇవన్నీ చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే చూడండి, ఒకసారి నేను జూమ్ చేస్తున్నాను చూడండి, ఇవన్నీ కూడా వాటి స్టైల్స్. అలానే వాటికి స్టార్టింగ్లో ఏం కావాలి, సపోజ్ స్టార్టింగ్లో ఇది కావాలి, దానికి ఎండింగ్లో ఏం కావాలి, ఎండింగ్లో ఈ యారో కావాలి. ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఉన్నాయంటే మనకి ఇందులో ఆ గ్యాప్ కలర్ ఏం కావాలి, ఇది చూడండి అందులో ఉన్న ఎంటీ గ్యాప్ కలర్ అనేది మనకి ఏం కావాలి, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా మనకి చాలా మనకి క్రియేటివ్ని బట్టి మనం యూజ్ చేయొచ్చు. ఈ స్ట్రోక్ను మనం యాక్సెస్ చేయాలి అంటే ఈ స్ట్రోక్ ప్యానల్ వచ్చేసి ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు, నేను క్లోజ్ చేశాను ప్రజెంట్. ఇక్కడ విండో మెనూలో F10 లేదా స్ట్రోక్, ఓకే. అలానే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం దీన్ని, ఓకే, అలానే దీనికి కలర్ మనం చేంజ్ చేయాలి. సపోజ్ నేను ఇంకొక చిన్న లైన్ తీసుకున్నా, షిఫ్ట్ పట్టుకుంటే లైన్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకే, కలర్ తీసుకున్నాం, దాని వెయిట్ వచ్చేసి ఒక 10 ఇద్దామండి. ఇది 10 ఇచ్చాను నేను. జస్ట్ దీనికి మనం గ్రేడియంట్స్ యూజ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఈ గ్రేడియంట్ ప్యానల్ ఉంది. మరి ఇది మనకి ప్యానల్ మనం యాక్సెస్ చేయాలి అంటే ఒకటి స్ట్రోక్ కలర్, ఈ విండోస్ మెనూలో నుంచే ఈ గ్రేడియంట్ ప్యానల్ అనేది కూడా మనం ఒక్క నిమిషం సారీ లైబ్రరీస్, ఇది చూడండి కలర్, దీన్ని గ్రేడియంట్ అంటాం. ఇక్కడ మనం గ్రేడియంట్ అనగా, సరే నేను ఇది కొంచెం పక్కన పెట్టాను. ఇది చూడండి ఈ గ్రేడియంట్ వచ్చేసరికి మనం ఈ కలర్ స్వాచెస్ అయింది. కానీ ఇక్కడ ఏదైనా ఇంకా కలర్ మనం యూజ్ చేయాలి అంటే ఇది గ్రేడియంట్ ప్యానల్, ఓకే. ఇది కలర్ ప్యానల్, ఇది వచ్చేసి గ్రేడియంట్ ప్యానల్. ఈ గ్రేడియంట్ ప్యానల్లో మనం ఇక్కడ విండోస్లో కలర్, ఇక్కడ చూడండి ఇదిగోండి గ్రేడియంట్, ఈ కలర్లో వచ్చేసరికి ఇక్కడ గ్రేడియంట్ నేను అయిపోయింది. మళ్ళీ మనం తిరిగి యాక్సెస్ చేయాలి అంటే ఈ కలర్ ప్యానల్లో ఉన్న ఈ గ్రేడియంట్లో ఇక్కడ క్లిక్ చేయాలి, లేదా దీన్ని మళ్ళీ మనం క్లోజ్ చేయాలంటే ఇంకొక యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ ఫిల్ కలర్ స్ట్రోక్ కలర్ ఉంది చూడండి, దాని కింద ఇక్కడ ఇది సాలిడ్ కలర్ అంటే మనం కలర్ అప్లై చేయటం, దాని పక్కనే అప్లై గ్రేడియంట్, దాని పక్కనే నన్. సో ఈ గ్రేడియంట్ కలర్ మీద డబుల్ క్లిక్ చేసినా మనం యాక్సెస్ చేయొచ్చు, లేదా విండో మెనూలో కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ గ్రేడియంట్ అనేది క్లిక్ చేస్తే ఈ గ్రేడియంట్ అనేది మనం తీసుకోవచ్చు. మరి ఇక్కడ మనం ఇక్కడ రెండు కలర్సే ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి లీనియరా, దీన్ని కొంచెం స్ట్రోక్ పెంచుదాం మీకు క్లారిటీగా కనపడుతుంది. ఓకే నైస్. దీన్ని మనం ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేస్తే డూప్లికేట్ అవుతుంది, ఓకే. దీనికి ఇంకొక కలర్ మనం ఇవ్వాలంటే ఈ స్వాచెస్ ప్యానల్ మనం కొంచెం పక్కన పెడదాం, ఓకే. ఈ స్వాచెస్ ప్యానల్లో జస్ట్ మనం ఇక్కడ ఈ కలర్స్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఓకే.
చూడండి. నెక్స్ట్ దీనికి ఈ కలర్ కావాలనుకోండి, మనకి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. లేదు ఇక్కడ ఇంకొక కలర్ యాడ్ చేయాలి అంటే వైట్. చూడండి, ఇది మనకు లీనియర్లో కావాలంటే ఇలా వస్తుంది. దాని లొకేషను, దాని యాంగిల్ ఎలా కావాలి, 45 degreesలో కావాలంటే చూడండి 45 degreesలో. ఈ విధంగా మనం గ్రేడియంట్స్ అనేవి, ఇక్కడ స్వాచెస్ అనేవి మీకు కొన్ని స్వాచెస్ మాత్రమే ఉన్నాయి. మనకి ఒక మెయిన్ స్వాచెస్, ఇంకా మనకి కలర్స్ కావాలంటే మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలి అంటే, ఈ సపోజ్ ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ మనకి ఏ కలర్ కావాలి, ఈ కలర్ ఉందా, ఉంది. సపోజ్ ఈ కలర్ లేదు, ఈ కలర్ కావాలి అంటే యాడ్ స్వాచెస్ ఇక్కడ యాడ్ అయిపోయింది. సంథింగ్ ఇంకొంచెం డిఫరెంట్ కలర్స్, ఏదైనా ఈ టైప్ కలర్ కావాలి, యాడ్ టు, ఇక్కడ యాడ్ అయిపోయింది. చూడండి, జస్ట్ ఇంకొంచెం షేడింగ్లో ఈ కలర్ ఉందా, లేదు. జస్ట్ మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు కావాల్సిన కలర్, ఎన్ని కలర్, ఈ కలర్ కావాలి, ఫుల్ కలర్, యాడ్ స్వాచెస్. ఓకే, ఇక్కడ యాక్చువల్గా కొన్ని స్వాచెస్ మటుకు చేస్తాడు, అవి మనం ఎక్కడి నుంచి కూడా ఇచ్చేయచ్చు. ఓకే, ఈ కలర్స్ తీసుకొని మనం గ్రేడియంట్ను మనం యాక్సెస్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ ఈ గ్రేడియంట్ మనం ఈ ఫిల్ షోక్ కింద ఈ 3 ఆప్షన్స్ నా మౌస్ కర్సర్ హ్యాండ్ సింబల్ కూర్చోండి. ఇక్కడ సాలిడ్ కలర్ ఫిల్, ఇక్కడ వచ్చేసి గ్రేడియంట్, ఇక్కడ నన్ను. ఈ గ్రేడియంట్ ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు, ఆర్ విండో మెనూలో ఉన్న ఈ కలర్స్ ప్యానల్లోకి వెళ్ళి గ్రేడియంట్. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. అలా ఈ లైన్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ, ఒక డిజైనింగ్ అనేది, ఒక విజన్ అనేది ఉంటే ఆటోమేటిక్గా ఈ లైన్స్ టూల్తో కూడా మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు. మనం డిజైన్ చేసే ప్రతిదీ కూడా ఈ డాటెడ్ లైన్స్ కావాలంటే డాటెడ్ లైన్స్, మనకి ఈ విధంగా చూడండి. ఇంకొంచెం జూమ్ చేస్తే కానీ మీకు క్లారిటీ రాదు. అలా దాన్ని 10 ఇస్తాను. ఇప్పుడు మీకు దానికి చూడండి క్లియర్గా తెలిసిపోతుంది. ఈ విధంగా మనం ఓ డైమండ్ షేప్లో, దీనికి జనరల్గా ఏమి ఇచ్చాను, నేను గ్రేడియంట్ ఇచ్చాను, ఇప్పుడు సాలిడ్ కలర్ ఇచ్చాను. చూడండి, ఇప్పుడు మనం ఆల్ట్ పట్టుకొని జస్ట్ ఆల్ట్ పట్టుకుంటే డూప్లికేట్ అవుతుంది. ఇందులో కౌంట్ చూడండి, ఈ విధంగా మనకి డూప్లికేట్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చుకోవచ్చు. దీనికి ఇంకేదైనా డిజైన్ చేంజ్ చేయొచ్చు, దీనికి ఇంకొంచెం ఏదైనా, దీనికి మనకి ఇక్కడ ఉన్న నంబర్ ఆఫ్ డిజైన్స్లో ఎనీ డిజైన్, ఆ లైన్ టూల్ అనేది మీకు ఇవన్నీ కూడా వాటి స్టైల్స్. ఓకే, అలానే ఈ స్ట్రోక్ ప్యానల్లో కూడా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తే ఇక్కడ కూడా నంబర్ ఆఫ్, మనకి స్టార్టింగ్లో ఏం కావాలి, ఎండింగ్లో ఏం కావాలి, వాటికి రౌండెడ్ కార్నర్స్ కావాలి. ఈ విధంగా చూడండి, ఇవన్నీ ఒక బ్యూటిఫుల్, మనలో ఉన్న క్రియేటివిటీ అనేది కట్టలా ఎంచుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ మనం డిజైన్ చేయగలం. ఓకే, జస్ట్ క్యాజువల్ జోక్ అన్నాను. ఈ విధంగా మనకి ఒక డిజైనర్ అంటేనే ఆటోమేటిక్గా క్రియేటివిటీ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ లైన్ టూల్ అనేది మనకి ఎనీ డిజైన్లో కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.